హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరినా లివర్స్ 666 అండి. ఈ బ్లాగ్ ఏంటంటే ఈరోజైతే మేము సరుకులు అయితే తీసుకొచ్చాము ఇంట్లోకి కావాల్సింది. అవి ఏమేమి తీసుకొచ్చాను అనేది ఈరోజు బ్లాగ్లో అయితే చూపించబోతున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మనకు కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుందండి. ఓకే, వీడియో మిర్చి 1 kg మిర్చి, ఇవి స్టాప్. మరి ఉడిగాడు కూడా వచ్చినాడు చూడండి, చూసే వీళ్ళిద్దరూ ఉంటే ఇంకంతే అన్నీ తీసి పెట్టేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ననాటి జ్ఞాపకాలు, కొబ్బరి బర్ఫీలు చాలా అంటే చాలా ఇష్టము. ఇవి కనపడగానే ఫస్ట్ ఇవే తీసుకున్నాను షాప్లో అనేది. మీలో ఎంతమందికి అయితే ఇవి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ తాజ్మహల్ టీ పౌడరు, మా ఇంట్లో యూజ్ చేసే తాజ్మహల్ టీ పౌడర్ ఇదేనండి. అండ్ కొబ్బరి కేజీ, చింతపండు. మా చిన్న ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ మేము చేపలు కూడా తినము అండ్ పులుసు అంత తక్కువే తింటాము, అందుకనే కొబ్బరి అని లిక్విడ్ ఉంది ఇంట్లో వాషింగ్ మిషన్కి, ఏమైనా అవసరం అవుతుందని తీసుకున్నాము. కంఫర్ట్, మేము ఎందుకు ఇవి తీసుకున్నామంటే ఇది ఒదుగొస్తుందని డబ్బా అయితే ఇలా ఎంత పడితే అంత వేస్తాననేసి ఇదైతే ఒక క్వాంటిటీ ఉంటుందని నేనైతే ఈ సరాలు అనేది తీసుకొని వచ్చాను. లిక్విడ్ కంఫర్ట్. నేను వీడియో తీసంటే వీడు చూడండి మధ్యలోకి వచ్చి పడుకున్నాడు. వీడు నేను ఆడికి పోతే ఆడ కంపల్సరీగా వచ్చి వాడు కాసుకొని ఉంటాడు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో, నాకు తెలియకుండా ఏమైనా తీసుకొచ్చిందేమో అనేసి చూడడానికి వీడు వచ్చి ఉంటాడు రండి. ఇవి కూడా అంతే, ఇవే మేము యూస్ చేసే షాంపూ. క్లినిక్ ప్లస్ స్ట్రాంగ్గా దృఢంగా ఉంటాయి, కానీ నాకైతే స్ట్రాంగ్గా ఏముండవని. అండ్ సాంబార్ రసం పౌడర్ ఎంటీఆర్ మేము యూస్ చేసే ఇవే సాంబార్. ఆశీర్వాద్ గోధుమ పిండి 1 kg, చిన్న ఫ్యామిలీ కదా, 1 kg. అండ్ ధనియాలు నేను లూజే తీసుకుంటాను, ప్యాకెట్ అయితే తీసుకోను, అందుకే తీసుకున్నాను. పల్లీలు పొద్దున్న లేవగానే టిఫిన్కి మనకు కావాల్సినవి పల్లీలే కదా, అందుకని కొన్ని ఎక్కువే తీసుకున్నాను. ఇవి మాకు 1 month కూడా రావు, 2 kgs. అండ్ చిల్లీ పౌడర్ ఆశీర్వాద్, ఇది కూడా పెద్ద ప్యాకెట్ తీసుకోవచ్చు, కానీ నేను చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే ఓపెన్ చేయగానే కారం అనేది తగ్గిపోతుంది అనేది ఘాటు, అందుకని నేను చిన్న ప్యాకెట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, యూస్ చేస్తాను. ఓకేనా, ఆచి చాలా ఘాటుగా రెడ్గా ఉంటుంది కర్రీ అనేది, ఇదే నేను యూస్ చేసే వంటలకి. పసుపు కూడా ఆశీర్వాదే తీసుకున్నాను. గజరాజ్ ఉప్మా రవ్వ అండి, 1 kg.
కోల్గేట్ పేస్ట్, తెల్లగా ఉండడానికి దగ్గరగా అని కోల్గేట్, చిన్నుల్లిపాయలు, మా భాషలో వచ్చేసి తెల్లగడ్డలు, ఇవేంటో మీకు తెలుసా? నాకైతే దీని పేరు తెలీదు, ఏమంటారో మీరు కూడా కామెంట్ చేయండి. ఇవి పలావ్ రైస్ లెక్క వేస్తారనేది మటుకే తెలుసు, అందుకని కనపడగానే 100 గ్రామ్స్ అయితే తీసుకొని వచ్చాను. సాల్ట్ ప్యాకెట్, రాళ్ళుప్పు, కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు, బిర్యానీ లెక్క అవసరమయ్యే సెట్ 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి దాదాపు ఒక 3 months 4 months అయినా వస్తాయి మాకు. ఇక్కడ 5 kgs అకోలా బ్యాగులు మేము లూజే తెస్తాము అండ్ హోల్సేల్లోనే తీసుకొని వస్తాము. ఇవి వచ్చేసి కేజీ 160 ఏమో. ఇప్పుడైతే కందిబాళ్ళు కొనే రేట్లో అయితే లేవు, చాలా పెరిగిపోయాయి కందిబాళ్ళు, అందుకనే మేము కొన్ని తెచ్చాము. 5 kgs అయితే తెచ్చాము ప్రస్తుతానికి. ఈ 5 kgs కూడా మాకు 1 month కూడా రావు, ఎందుకంటే డైలీ పప్పు సాంబారే ఉంటుంది కాబట్టి మళ్ళీపోతున్నాను. అండ్ టిఫిన్లకి ఉద్దిబ్యాళ్ళు, దోశ ఇడ్లీ అవి తప్ప ఇంకేం రావు నాకు చేయడానికి, అందుకని పొద్దున్న లేవుగానే స్టవ్ వెలిగించే, ఎందుకు వెలిగిస్తాం చెప్పు? టీ కోసం. అందుకనే 5 kgs చక్కెర అయితే తీసుకొచ్చాము. టీ పౌడర్, చక్కెర 2 ప్రస్తుతం మాకు లేవుగానే వంట రూమ్లో పని ఏంటంటే టీ కాంచుకొని తాగడం. రోజుకి 1 లీటర్ టీ తాగుతారు మా ఇంట్లో. ఇద్దరు, కానీ ఇద్దరిలో ఒకరే తాగుతారు, అది మా ఆయన. చక్కెర అండ్ ఆవాలు, ఇవి 100 grams ఏమో. సారీ, 1/4 kg 30 అంట. నేనైతే తీసుకోలేదు, మా అక్క తీసుకుంది, అందుకని నీకు కాస్ట్ అయితే తెలియదు, అయితే పక్కన పెట్టేద్దాం. కానీ ఇవి కూడా దాంట్లోకి యాడ్, కానీ అప్పుడే తీసుకున్నాం. మళ్ళీ మేము పక్కన అంటే వేరే చోటు కొనిండే కాదు, అప్పుడే కొన్నాము. కానీ అవేది నేను కొనలేదు, అంటే కొన్నాను. మా అక్క అడిగింది అనమాట ఎంత అనేది, మా అక్క అడిగింది. ఓకేనా, వెయిట్ అడిగిందండి. వెయిట్ అది ఎంత అనేది వెయిట్ నాకు తెలియదు, మా అక్క తెలుసు, అందుకని. సో వీటు జీలకర్ర, నేను జీలకర్ర 2 ప్యాకెట్స్. ఈవెంటో మీకు తెలుసా? స్వస్తిక్ పులిహోర ప్యాకెట్లు అండి. నేను పెద్ద ప్యాకెట్ తీసుకోవచ్చు, కానీ నేను ఈ సైజులోనే ఎందుకు తీసుకున్నా అంటే ఒదుగొస్తుందని. ఎందుకంటే 1 kgకి ఎంత వేళ ఏమనేది ఈ ప్యాకెట్లు అయితే ఐడియా ఉంటుంది. పెద్ద ప్యాకెట్లు తెచ్చినామనుకో ఎంతంటే అంత వేసేస్తాను, అది 3 times 4 times అయిపోతుంది. అందుకని ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను. సంతూర్ సోపులు, వీటికి ఆఫర్గా ఏమి ఇచ్చారంటే ఇవి ఇచ్చారండి, సాఫ్ట్ టచ్ అన్న. వీటికి ఆఫర్గా ఇవి ఇచ్చారు. 6 సబ్బులకి 2 ఇచ్చారు, 3 సబ్బులకి 1 అంట. ఇవి ఒక్కటే మాకు ఫ్రీ. ఇన్ని కొన్నాం కదా.
ఒకటే ఫ్రీ ఇస్తారు. తమ్నేల్ మళ్ళీ అంట్లు సోపు నేను చిన్నవే తీసుకున్నాను, పెద్దవైతే అన్ని వాటర్ అంతా వేసేసి వేస్ట్ అయిపోతాయి, అందుకని చిన్నవైతే తీసుకున్నా. 5 రూపీస్ సోపులు చిన్నవి కనిపిస్తుందా, ఇది తమ్నేల్. అంతే అండి, అంతే అయిపోయినాయి. ఇంతేనండి మా చిన్న ఫ్యామిలీకి చిన్న సరుకులు అయితే తీసుకొచ్చాము, ఇంట్లోకి అవసరమయ్యేటివి. మీరు కూడా ఇలానే తీసుకొస్తారా లేదా ఇంకా ఎక్కువే తీసుకొస్తారా అనేది కామెంట్ అయితే చేయండి. మీరు డిమార్ట్లో తెస్తారా అండ్ సూపర్ మార్కెట్లో తెస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే హోల్సేల్లో పాత మార్కెట్లో ఒక్కటే తీసుకొని వస్తాము, ఎక్కడికైతే డిమార్ట్కి వెళ్ళాము అండ్ సూపర్ మార్కెట్కి ఎక్కడికైతే వెళ్ళాము అక్కడికంటే బయటనే బాగుంటాయి, అందుకనే బయట తీసుకొని వస్తాము. సో ఇవండి ఈరోజు బ్లాగ్ అయితే. ఇవన్నీ మా ఇంట్లోకి అవసరమే. 1 మంత్కి ఇవి 1 మంత్కి తీసుకొచ్చాము, 2 మంత్స్కి అలా అయితే ఇంకా ఎక్కువే తీసుకొస్తాము. 1 మంత్కి కాబట్టి మేము తగిన తీసుకొని వచ్చాము. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎవరైనా కొత్తగా గిన్న నా వీడియోస్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.